సిటీలో ఉన్న ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ కార్తిక్. చిన్న వయసులో ఎంతో కష్టపడి ఆ స్థాయికి ఎదిగాడు. అతని భార్య అవంతిక. అవంతిక కాస్త నల్లగా ఉన్నా ఆమె మొహంలో మంచి తేజస్సుండేది. ఉదయం కార్తిక్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. కార్తిక్, ఈరోజు మీటింగ్ ఉందన్నారు. లంచ్ బాక్స్లో మీకు ఇష్టమైన మసాలా వంకాయ కర్రీ పెట్టాను. మీటింగ్ టెన్షన్లో తినటం మర్చిపోకండి. థ్యాంక్స్ అవంతిక, నువ్వు లేకపోతే నా లైఫ్ ఏమైపోయేదో. నా ఆరోగ్యం, నా టైం టేబుల్ అన్నీ నువ్వే చూసుకుంటున్నావు. అది నా బాధ్యత కార్తీక్. మీరు కష్టపడేది మన కోసమే కదా. జాగ్రత్తగా వెళ్ళిరండి. కార్తిక్ ఆఫీస్కెళ్తాడు. ఆఫీస్లో ఆ రోజు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఒక అమ్మాయి క్యాబిన్లోకొచ్చింది. ఆమె పేరు సుందరి. పేరుకు తగ్గట్టే మోడ్రన్ డ్రెస్లో అందంగా ఉంది. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ సుందరి. గుడ్ మార్నింగ్, కూర్చోండి. సుందరి అందం కార్తిక్ని ఆకర్షించింది. కాని బాస్గా తన హుందాతనాన్ని కాపాడుకున్నాడు. ఆమె రెజ్యూమ్ చూసి ఆమెకి జాబ్ ఇచ్చాడు. సుందరి కంపెనీలో చేరిన మొదటి రోజు నుండే అందరి దృష్టిని ఆకర్షించింది. కాని ఆమె టార్గెట్ మాత్రం కార్తిక్. కంపెనీ ఓనర్ అని, ఆస్తిపరుడని ఆమెకి ముందే తెలుసు. వావ్, కార్తిక్ చాలా హ్యాండ్సమ్, పైగా కోటీశ్వరుడు. అతన్ని బుట్టలో వేసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. తర్వాత ఈ ఉద్యోగం చేయాల్సిన పని కూడా ఉండదు. సుందరి తన ప్లాన్ అమలు చేయటం మొదలెట్టింది. ఆఫీస్ పని నెపంతో కార్తిక్ క్యాబిన్కి పదే పదే వెళ్లేది. ఒకరోజు సుందరి, సార్, ఈ ప్రాజెక్ట్లో చిన్న డౌట్ ఉంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. మీ ఐడియాస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి సార్. అవునా సుందరి, థ్యాంక్ యూ. కూర్చో, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట్లో కార్తిక్ ఆమెను కేవలం ఉద్యోగిగా చూసినా సుందరి చూపులు, ఆమె మాటలు, ఆమె అందం నెమ్మదిగా అతని మనసులో అలజడి సృష్టించాయి. కాఫీ బ్రేక్లో, లంచ్ టైంలో సుందరి కార్తిక్తో చనువుగా ఉండటం మొదలెట్టింది. సార్, మీరు చాలా గ్రేట్. ఇంత చిన్న వయసులో ఇంత సక్సెస్ సాధించారు. మీ వైఫ్ చాలా లక్కీ. థ్యాంక్ యూ సుందరి. కానీ సార్, మీ డ్రెస్సింగ్ స్టైల్ ఇంకాస్త మోడ్రన్గా ఉంటే మీరు సినిమా హీరోలా ఉంటారు. ఈ కలర్ షర్ట్ కంటే బ్లూ కలర్ మీకు బాగా సెట్ అవుతుంది. కార్తిక్ ఇంటికెళ్ళాక అద్దంలో చూసుకున్నాడు. అవంతిక సెలెక్ట్ చేసిన షర్ట్ అది. నాకిది బాగోలేదా అని అనుమానం మొదలైంది. మరుసటి రోజు సుందరి చెప్పిన కలర్ షర్ట్ వేసుకున్నాడు. అది సుందరి గమనించింది. వావ్ సార్, ఈరోజు మీరు అద్దిరిపోయారు. నా మాటకి విలువిచ్చినందుకు థ్యాంక్స్. ఆ రోజు నుండి కార్తిక్ ప్రవర్తనలో మార్పు మొదలైంది. సుందరితో గంటల తరబడి ఫోన్లో మాట్లాడటం, ఆఫీస్ పని పేరుతో లేట్గా రావటం అలవాటు చేసుకున్నాడు. రాత్రి 10 గంటలవుతుంది. అవంతిక డైనింగ్ టేబుల్ దగ్గర కార్తిక్ కోసం ఎదురు చూస్తుంది. కార్తిక్ వచ్చాడు. ఏవండి, ఈ మధ్య రోజు మీకు లేట్ అవుతోంది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు. ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంటుంది. ప్రతిదానికి అనుమానమేనా నీకు? అనుమానం కాదు కార్తీక్, ఆందోళన. సరే, భోంచేద్దాం రండి. నాకు ఆకలి లేదు, బయట తినేసొచ్చాను. నువ్వు తినేసేయ్. కార్తిక్ గదిలోకెళ్ళిపోయాడు. అవంతికకి గుండెలో రాయిపడినట్టయింది. కార్తిక్ ఎప్పుడూ తన చేతి వంట తినకుండా పడుకోడు. అలాంటిది ఈ మధ్య పూర్తిగా మారిపోయాడు. బాత్రూంకి వెళ్లినా ఫోన్ తీసుకునెళ్తున్నాడు. పాస్వర్డ్లు మార్చేశాడు. ఏదో జరుగుతుందని అవంతికకి అనుమానమొచ్చింది. కేవలం సుందరి మాటలతో సరిపెట్టలేదు. కార్తిక్ బలహీనతను ఆసరాగా చేసుకుని తన అవసరాలు తీర్చుకోవటం మొదలెట్టింది. ఒకరోజు సుందరి బాధగా ముఖం పెట్టి, కార్తీక్. ఏమైంది సుందరి, డల్గా ఉన్నావు? ఏం లేదు కార్తీక్, మా అమ్మకు ఒంట్లో బాగోలేదు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. చేతిలో డబ్బు లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, దానికేనా? ఎంత కావాలి? ఒక 2 లక్షలు. ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు కంగారు పడకు, నేనున్నాను కదా. థ్యాంక్ యూ కార్తిక్, యు ఆర్ మై క్లోజెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఆ 2 లక్షలు అమ్మ ఆపరేషన్కి కాదు, సుందరి కొత్త ఐఫోన్ బ్రాండెడ్ బ్యాగ్ కోసమని. కార్తిక్కి ఈ విషయం తెలీదు. ఇలా అప్పుడప్పుడు ఏదో ఒక సాకుతో డబ్బడగటం, కార్తిక్ ఇవ్వటం పరిపాటిగా మారింది. కార్తిక్ పూర్తిగా సుందరి మాయలో పడిపోయాడు. అవంతికని చిన్నచూపు చూడ్డం మొదలెట్టాడు. ఒకరోజు ఆదివారం. కార్తీక్ క్లయింట్ మీటింగ్ అని చెప్పి బయటికెళ్లాడు. అవంతిక గుడికి వెళ్దామని
దగ్గరలోని పార్క్ పక్కన ఆటో కోసం నిలబడింది. అప్పుడు ఆమె కంటపడిన దృశ్యం ఆమెని షాక్కి గురిచేసింది. పార్క్లో ఒక బెంచ్ మీద కార్తీక్, సుందరి కూర్చున్నారు. సుందరి కార్తీక్ భుజం మీద చెయ్యేసి నవ్వుతూ మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ చాలా చనువుగా ఉన్నారు. కార్తీక్ సుందరితో తిరుగుతున్నాడా? అవంతికకి ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సుందరి తనతో పాటు బీటెక్ చదివిన క్లాస్మేట్. కాలేజ్ రోజులు గుర్తొచ్చాయి. సుందరి కాలేజ్లో ఉన్నప్పుడే డబ్బున్న అబ్బాయిల్ని వలలో వేసుకుని వాళ్ల జేబులు ఖాళీ అయ్యాక వదిలేసేది. ఇప్పుడు నా భర్తని టార్గెట్ చేసిందా? కార్తీక్ అమాయకుడు. ఆ అందానికి మాయమాటలకి పడిపోయుంటాడు. అవంతికకి కోపమొచ్చింది. వెళ్ళి నిలదీయాలనుకుంది, కాని ఆగిపోయింది. ఇప్పుడు వెళ్ళి గొడవ చేస్తే కార్తీక్ ఆమెనే వెనకేసుకొస్తాడు. నా మీద కోపం పెంచుకుంటాడు. సాక్ష్యం లేకుండా మాట్లాడితే లాభం లేదు. కార్తీక్కి ఆమె నిజస్వరూపం తెలియజేయాలి. కాని ఎలా? అవంతిక ఇంటికొచ్చింది. ఆలోచించింది. కార్తీక్కి సుందరి గతం గురించి చెప్పాలి. కాని నా నోటితో చెప్తే నమ్మడు. అప్పుడే ఆమెకొక ఆలోచనొచ్చింది. స్టోర్ రూంలో ఉన్న పాత ట్రంక్ పెట్టె తెరిచింది. అందులో తన కాలేజ్ రోజుల్లోని ఫోటో ఆల్బమ్స్, పుస్తకాలు ఉన్నాయి. దుమ్ము దులుపుతూ వెతికింది. చివరికి ఆమె వెతుకుతుంది దొరికింది. సుందరి కాలేజ్లో బాగా డబ్బున్న అబ్బాయి చేతిలో చెయ్యి వేసి చాలా క్లోజ్గా ఉన్న ఫోటో అది. ఆ ఫోటో కింద డేట్, ఒక చిన్న నోట్ రాసి ఉంది. ఈ ఫోటో చాలు. ఈ రవిగడి జీవితం నాశనం చేసింది ఈ సుందరి. ఆ విషయం మా కాలేజ్లో అందరికీ తెలుసు. ఈ ఫోటో చూస్తే కార్తీక్కి అర్థమవుతుంది. అవంతిక ఆ ఆల్బమ్ను హాల్లోని టీపై మీద పెట్టింది. ఆ ఫోటో ఉన్న పేజ్ని కావాలనే తెరచి ఉంచింది. కార్తీక్ వచ్చి కూర్చునే సోఫాకి ఎదురుగా అదుంది. సాయంత్రమైంది. కార్తీక్ ఇంటికొచ్చాడు. తనలో తాను, సుందరి ఈరోజు ఏకంగా 5 లక్షలు అడిగింది. ఎందుకని అడిగితే కోపగించుకుంది. కార్తీక్కి మొదటిసారి సుందరి ప్రవర్తన మీద అనుమానమొచ్చింది. కార్తీక్ హాల్లోకొచ్చి సోఫాలో కూలబడ్డాడు. కార్తీక్ దృష్టి టీపై మీద ఉన్న ఆల్బం మీద పడింది. ఏంటిది? పాత ఆల్బమ్? అవంతిక కాలేజీ ఫోటోలు? కార్తీక్ ఆ ఫోటో చూశాడు. అందులో సుందరిని చూడగానే షాక్ అయ్యాడు. సుందరి అవంతిక క్లాస్మేటా? నాకెప్పుడూ చెప్పలేదు. ఆ పక్కనే ఉన్న మరో ఫోటోలో కాలేజ్ ఫేర్వెల్ పార్టీలో సుందరి మరో అబ్బాయితో చాలా సన్నిహితంగా ఉంది. కార్తీక్కి వెంటనే ఈ రోజు జరిగిన సంఘటన గుర్తొచ్చింది. డబ్బడగటం, ఇవ్వనంటే కోపగించుకోవటం. ఇంతలో అవంతిక కాఫీ తీసుకొనొచ్చింది. వచ్చారా కార్తీక్? ఇదిగోండి కాఫీ. అవంతిక, ఈ సుందరి నీ క్లాస్మేటా? అవును, నా క్లాస్మేటే. ఎందుకడుగుతున్నారు? ఏం లేదు, జస్ట్ చూశాను. తనెలా ఉండేది కాలేజ్లో? దాని గురించి ఎందుకులేండి. పాపం, దానికి డబ్బు పిచ్చి. ప్రేమ పేరుతో అబ్బాయిల్ని వాడుకోవటం, వాళ్ళ ఆస్తైపోయాక వదిలేయటం అలవాటు. మా క్లాస్లో రవి, విక్రమ్ అనే ఇద్దరుండేవాళ్లు. వాళ్ళిద్దరినీ అలాగే మోసం చేసింది. తర్వాత ఎక్కడికెళ్ళిందో తెలీదు. ఎవరినైనా కొత్త బకరాని వెతుక్కునుంటుందిలే. అవంతిక మాటలు కార్తీక్ గుండెల్లో లోతుగా గుచ్చుకున్నాయి. కొత్త బకరా అంటే తనేనా? సుందరి తనని ప్రేమిస్తున్నట్టు నటించింది. కేవలం తన డబ్బు కోసమేనా? తన భార్య చెప్పింది నిజమేననిపించింది. ఎందుకంటే సుందరి ఎప్పుడూ తన ఆస్తి, కారు, బంగ్లా గురించే మాట్లాడేది, తన మనసు గురించి కాదు. సరిగ్గా అదే సమయానికి కార్తీక్ ఫోన్ మోగింది. సుందరి పేరు డిస్ప్లే మీద కనిపించింది. కార్తీక్ స్పీకర్ ఆన్ చేశాడు. అవంతిక మౌనంగా వింటోంది. హలో కార్తీక్, 5 లక్షలు పంపిస్తున్నావా లేదా? లేకపోతే చెప్పు, నేను వేరే ఆప్షన్ చూసుకుంటాను. సుందరి, నువ్వు నాతో ఉంది ప్రేమగా అనుకున్నాను. కానీ నువ్వు డబ్బు కోసం నటిస్తున్నావని ఇప్పుడే అర్థమైంది. ఓహో, అర్థమైందా? అయితే మంచిది. అవును, నాకు డబ్బే ముఖ్యం. నీలాంటి ఎమోషనల్ ఫూల్స్ని వాడుకోవటం నాకు వెన్నతో పెట్టిన విద్య. నీకిష్టముంటే డబ్బు పంపించు, లేకపోతే ఫోన్ పెట్టేయ్. కార్తీక్ ఫోన్ కట్ చేశాడు. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. తన కళ్ల ముందున్న దేవతలాంటి భార్యనొదిలేసి ఒక రాక్షసిని నమ్మానా అనిపించింది. అవంతిక రంగు నలుపు కావచ్చు, కాని ఆమె మనసు స్వచ్ఛమైన తెలుపు. కార్తీక్ తలదించుకొని అవంతిక దగ్గరికొచ్చాడు. అవంతిక, చెప్పండి కార్తీక్. నన్ను క్షమించు.
అందమనే మాయలో పడి అసలైన అందమేంటో మర్చిపోయాను. నువ్వు నన్ను ప్రాణంగా చూసుకున్నావు. కానీ నేను ఒక ఎండమావి కోసం పరిగెత్తాను. ఆ సుందరి నిజస్వరూపం తెలియక మోసపోయాను. నీ ప్రేమ గొప్పదవంతిక. నువ్వు అనుకొనుంటే నన్ను నిలదీసేదానివి, గొడవ పడేదానివి. కానీ నా తప్పు నేనే తెలుసుకునేలా చేశావు. కార్తీక్, మనిషి అన్నాక పొరపాటు సహజం. ఆకర్షణలో పడటం తప్పు కాదు, కానీ అది ప్రేమనుకోవటం తప్పు. ఆ సుందర్ ఎలాంటిదో నాకు తెలుసు. అందుకే మీకు నిజం తెలియాలని ఆ ఆల్బమ్ అక్కడ పెట్టాను. మీరు తిరిగొచ్చినందుకు సంతోషం. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టనవంతిక. నా జీవితంలో ఒకే ఒక్క భార్య ముద్దు, ఇంకొకరొద్దు. ఆ సుందరిని రేపే జాబ్లో నుండి తీసేస్తాను. జాబ్లో నుండి తీసేయకండి, పనిష్మెంట్ ఇవ్వండి. ఏం పనిష్మెంట్? ఆమెకి డబ్బంటే పిచ్చి కదా. ఆమె జీతంలో సగం ఖర్చు చేసి ఏదైనా అనాథాశ్రమానికి డొనేట్ చేయండి. అప్పుడు గాని ఆమెకి డబ్బు విలువ తెలీదు. సూపర్ ఐడియా. నువ్వు చాలా తెలివైన దాని అవంతిక. ఆ రోజు నుండి కార్తిక్కి బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యమే ముఖ్యమని అర్థమైంది. సుందరి లాంటి వాళ్లు వస్తుంటారు, పోతుంటారు. కాని అవంతిక లాంటి భార్య దొరకటం అదృష్టమని తెలుసుకున్నాడు. కార్తిక్ అవంతికల దాంపత్యం మళ్లీ కొత్తగా, ఇంకా బలంగా మొదలైంది. అది డిసెంబర్ నెల. నగరం మొత్తం మంచు దుప్పటి కప్పుకొని ఉంది. 3 నెలల క్రితమే లావణ్యకు కిరణ్తో పెళ్లయింది. లావణ్యకు ఇది కొత్త జీవితం. కిరణ్ ఇష్టపడటం వల్ల లావణ్య పెద్దింటికి కోడలైంది. లావణ్యది ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం. తల్లి శారద చిన్న కిరాణా కొట్టు నడుపుతోంది. కాని లావణ్య మెట్టినిల్లు హైదరాబాద్లో ఉన్న ఓ ఇంద్రభవనం. అత్తగారు రాజేశ్వరీదేవి, నగరంలో పేరు మోసిన వ్యాపారవేత్త. ఆమెకు డబ్బు, హోదా, పరువు తప్ప మరో ప్రపంచం తెలీదు. ఈ చలికాలం లావణ్యకు అత్తవారింట్లో మొదటిది. రాజేశ్వరి గారి ఇల్లు సెంట్రలైజ్డ్ హీటింగ్ సిస్టంతో వెచ్చగా ఉండేది. అయినా సరే లావణ్యకి ఆ ఇంట్లో ఏదో తెలియని చలిగా అనిపించేది. అది వాతావరణంలోని చలి కాదు, మనుషుల మధ్య లేని వెచ్చదనం వల్ల కలిగే చలి. రాత్రి సమయం. లావణ్య కిరణ్ బెడ్రూమ్. లావణ్య సిల్క్ దుప్పటి కప్పుకొని కూడా చలికి ముడుచుకుపోతుంది. ఏమైంది లావణ్య? చలేస్తుందా? హీటర్ టెంపరేచర్ పెంచాలా? వద్దు కిరణ్, అంతా బానే ఉంది. కానీ ఎందుకో మా ఇంట్లో అమ్మ కప్పిన పాత గొంగడి దుప్పటి గుర్తొస్తున్నాయి. అది ఎంత బరువుగా వెచ్చగా ఉండేదో. పాత గొంగలా? హ, ఇక్కడ ఈ సిల్క్ బ్లాంకెట్ ఖరీదు కొన్ని వేల రూపాయలుంటుంది తెలుసా? దీనికంటే వెచ్చదనం ఇంకేముంటుంది? ఈ దుప్పటికి వెచ్చదనముంది, కానీ అమ్మ ప్రేమని మిస్ అవుతున్నా. మీరు పడుకోండి. మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద అంతా నిశ్శబ్దంగా ఉంది. ఏంటి లావణ్య, రాత్రి నీకు చలి వేసిందంట కిరణ్ చెప్పాడు. అది అత్తయ్య గారు. మా ఇంట్లో ఉన్న సౌకర్యాలు కూడా నీకు సరిపోవటం లేదన్నమాట. నీ పుట్టింట్లో ఏం కప్పుకునేదానివి? ఆ చిరిగిన దూది పరుపులు, పీచు పీచుగా ఉండే రగ్గులు కదా. ఇక్కడ ఇంత సుఖం దొరక కూడా ఇంకా ఫిర్యాదులు చేయటం మానలేదా? నేను ఫిర్యాదు చేయలేదత్తయ్య గారు. నాకు మా అమ్మ గుర్తొచ్చిందని మాత్రమే అన్నాను. మీ ఇంటి పురాణం ఆపు. ఈ ఇంటి కోడలివి. ఈ ఇంటి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించటం నేర్చుకో. నీ పేదరికాన్ని, అలవాట్లని ఇక్కడ ప్రదర్శించకు. నాకస్సలు నచ్చదు. లావణ్య గొంతు మూగబోయింది. ఆ ఇంట్లో ప్రతి వస్తువు ఖరీదైనదే, కాని మనుషుల మాటలు మాత్రం చాలా చల్లగా, సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. లావణ్య తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. తన తల్లి శారదకి ఫోన్ చేసింది. అమ్మా లావణ్య, తల్లి ఎలా ఉన్నావు? బావున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాకేం తల్లి, బానే ఉన్నాను. చలికాలం కదా, పొద్దున్నే లేచి చన్నీళ్లతో పనులు చెయ్యకు. వేనీళ్లు పెట్టుకుని స్నానం చెయ్యి. నేను నీకోసం నువ్వులుండలు, అల్లం పచ్చడి చేసుంచాను. ఈ చలిలో అవి తింటే ఒంటికి బలం. ఎప్పుడొస్తావు తల్లి? వస్తానమ్మా, తొందరలోనే వస్తాను. ఇక్కడంతా బావుంది. ఏసీ, హీటర్ ఉంది. కానీ నీ చేతి వేడి వేడి జొన్న రొట్టె తినాలనుందమ్మా. అయ్యో పిచ్చి తల్లి, దానికేనా ఏడుపు? అల్లుడి గారిని తీసుకుని ఒకసారి రామ్మా,
కడుపు నిండా చేసి పెడతాను. ఆ ఫోన్ కాల్ లావణ్యకి కొండంత ధైర్యాన్నిచ్చింది. కానీ ఆ సంభాషణను గది బయట నుండి రాజేశ్వరి విన్నది. లావణ్య, తలుపుది. లావణ్య కంగారుగా తలుపు తీసింది. ఏంటి, ఇక్కడ మేము పెట్టే బ్రెడ్ ఆమ్లెట్, కార్న్ఫ్లేక్స్ నీకు నచ్చట్లేదా? ఆ పేద తిండి, ఆ జొన్న రొట్టెల కోసం ఏడుస్తున్నావా? నా పరువు తీయడానికే ఇంట్లోకి అడుగు పెట్టావా? అత్తయ్య గారు, అమ్మ ప్రేమతో. ఆపు. ప్రేమ దోమ అని నా దగ్గర నాటకాలాడకు. నీకీ ఇంటి భోజనం నచ్చకపోతే నీ అమ్మనే ఇక్కడికొచ్చి వండమను. ఆ కట్టెల పొయ్యి వాసన నీకంత నచ్చిందా? ఛీ! రాజేశ్వరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. లావణ్య అక్కడే కుప్పకూలిపోయింది. ఆ క్షణం ఆమెకు ఆ ఇల్లు, ఆ వెచ్చని గదులు ఒక చల్లని జైల్లా అనిపించాయి. రోజులు గడుస్తున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. సంక్రాంతి పండగ దగ్గర పడింది. శారద మళ్లీ ఫోన్ చేసి పండక్కి అల్లుణ్ణి కూతుర్ని రమ్మని పిలిచింది. లావణ్య భయపడుతూనే ఈ విషయం అత్తగారికి చెప్పింది. ఏంటి పండక్క? ఆ చిన్న బస్తీకా మేమొచ్చేది? ఆ పాతింట్లో కనీసం సరైన బాత్రూం కూడా ఉండదు. ఆ చలికి మంచులోకి మమ్మల్ని రమ్మంటావా? ఒక్కరోజు అత్తయ్య గారు, అమ్మ ఎదురు చూస్తుంటుంది. నేను రాను. నా కొడుకు కిరణ్ కూడా రాడు. వాడికిక్కడ ఫ్రెండ్స్తో పార్టీ ఉంది. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. కాని ఒక్కటి చెప్తున్నా, ఆ వాసన, ఆ పేదరికం మళ్ళీ ఇంట్లోకి తీసుకురావద్దు. లావణ్య కన్నీళ్లతో గదిలోకెళ్ళిపోయింది. కాసేపటికి కిరణ్ ఆఫీస్ నుండొచ్చాడు. లావణ్య మౌనంగా ఉండటం గమనించాడు. లావణ్య, ఏమైంది? అమ్మేమైనా నిందా? మా అమ్మ పండక్కి రమ్మంది కిరణ్. అత్తయ్య గారు మిమ్మల్ని రానివ్వనన్నారు. నన్నొక్కదాన్నే వెళ్ళి రమ్మన్నారు. నువ్వు బట్టలు సర్దుకో, మన ఊరెళ్తున్నాం. మా అమ్మతో నేను మాట్లాడతాను. పెళ్ళయ్యాక భార్యతో పాటు అత్తారింటికెళ్లటం నా బాధ్యత. అది పేద ఇల్లైనా పెద్దిల్లైనా. కిరణ్ నిర్ణయం రాజేశ్వరికి తీవ్రమైన కోపం తెప్పించింది. ఒరేయ్ కిరణ్, నా మాట కాదని ఆ చిన్న ఇంటికెళ్తావా? అక్కడ నీకేం మర్యాద దొరుకుతుంది? లేదమ్మా, ఇది పద్ధతి. నేను వెళ్తున్నాను. ఒక్కరోజే కదా, రేపే వచ్చేస్తాం. రాజేశ్వరి కోపంతో ముఖం తిప్పుకుంది. కిరణ్, లావణ్య తమ ప్రయాణాన్ని మొదలెట్టారు. మరుసటి రోజు ఉదయం కిరణ్ కారు లావణ్య వాళ్ల ఊళ్ళోని చిన్న సందులోకి ప్రవేశించింది. ఒక పాత పెంకుటిల్లు ముందు ఆగింది. ఇల్లంతా పేడతో అలికి అందమైన ముగ్గులు పెట్టి ఉన్నాయి. బయట చలి తీవ్రంగా ఉంది. శారద పరుగు పరుగున బయటకొచ్చింది. ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు. అమ్మా లావణ్య, వచ్చావా తల్లి? బాబు రండి, బాబు రండి. ఇల్లు చాలా చిన్నది. 2 గదులు. కాని ప్రతి వస్తువు శుభ్రంగా, ప్రేమగా అమర్చినట్టుంది. ఒక మూల కట్టెల పొయ్యి. ఆ పొయ్యి నుండి వచ్చే వెచ్చదనం ఆ చిన్న ఇంటిని నింపేసింది. బాబూ, చలికి వణికిపోయుంటారు. ముందా పొయ్యి దగ్గర కూర్చోండి. కాళ్ళు చాపండి, వేడి తగులుతుంది. పర్లేదత్తయ్యా, మీరు శ్రమ పడకండి. శ్రమదేముంది బాబు, మీరు రావటం మా అదృష్టం. ఇదిగో తల్లి లావణ్య, నీకోసం వేడివేడి అల్లం టీ. కిరణ్ ఆ కట్టెల పొయ్యి దగ్గర కూర్చున్నాడు. అతని ఖరీదైన బూట్లు ఆ పేద ఇంటి నేల పూర్తి భిన్నంగా ఉన్నాయి. కాని అతని మనసుకి ఏదో తెలియని ప్రశాంతత లభించింది. అతని ఏసీ హీటర్ గదిలో లేని వెచ్చదనం ఆ కట్టెల పొయ్యి దగ్గర దొరికింది. మధ్యాహ్నం భోజనం సమయం. బాబూ, మాది పేదవాళ్ల ఇల్లు. మీ స్థాయికి తగ్గ వంటలు కావు. ఉన్నంతలో ప్రేమగా వండాను. శారద విస్తరాకు వేసి వడ్డించింది. వేడి వేడి జొన్న రొట్టెలు పొయ్యి మీద నుండి తీసి నేరుగా విస్తట్లో వేస్తోంది. పక్కనే గుత్తి వంకాయ కూర, అల్లం పచ్చడి. కిరణ్ మొదటి ముద్ద తిన్నాడు. జొన్న రొట్టె, వంకాయ కూర. ఆ రుచికి అతను మంత్రముగ్ధుడైపోయాడు. అతని కళ్ళు చెమర్చాయి. అత్తయ్యా, అద్భుతంగా ఉంది. నేను నా జీవితంలో ఇంత రుచి ఎప్పుడూ తినలేదు. ఇది అమృతంలా ఉంది. చూసారా కిరణ్, ఇదే మా అమ్మ చేతి వంట. ఏముంది బాబూ, పేదవాళ్లం. మా దగ్గర ప్రేమ తప్ప పంచడానికి ఏం లేదు. ఈ చలికి ఈ వేడి రొట్టె తింటేనే ఒంటికి హాయిగా ఉంటుంది. ఇంకో రొట్టె వేనా బాబూ?
తప్పకుండా అత్తయ్యా. ఆ రోజు సాయంత్రం వరకు కిరణ్ ఆ ఇంట్లోనే గడిపాడు. చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడాడు. అక్కడ డబ్బు లేదు, కానీ ప్రతి మనిషి ముఖంలో ఆప్యాయత, తృప్తి కనిపించాయి. రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. కిరణ్, లావణ్య తిరిగి బంగ్లాకు చేరుకున్నారు. రాజేశ్వరి హాల్లోనే కూర్చొని వీళ్ల రాక కోసం ఎదురు చూస్తోంది. వచ్చేసారా? ఆ పేదరికం వాసన అంటించుకొచ్చారా? ఏముందక్కడ? ఆ పాతింట్లో చలికి వణికిపోయుంటారు. నా కొడుకుని కూడా ఇబ్బంది పెట్టారు. అవునమ్మా, అక్కడ చలుంది. మన బాత్రూంలో ఉన్నట్టు గీజర్ లేదు, మన బెడ్రూంలో ఉన్నట్టు హీటర్ లేదు. కానీ ఆ చలిలో కూడా ఒక వెచ్చదనముంది. వెచ్చదనమా? అవునమ్మా, మనుషుల మధ్య వెచ్చదనం. అత్తయ్య గారు నన్ను కట్టెల పొయ్యి దగ్గర కూర్చోబెట్టి ప్రేమగా శాలువా కప్పారు. ఆ పొయ్యి నుండి వచ్చే వేడి మన హీటర్ ఇచ్చే వేడిలాగా ఒంటికి మాత్రమే కాదు, మనసుకి కూడా వెచ్చదనాన్నిచ్చింది. మరి వంటేం చేశారో? ఆ వంట గురించే చెప్తున్నాను. అక్కడ జొన్న రొట్టెలు, వంకాయ కూర తిన్నాను. అత్తయ్య ప్రేమగా వడ్డిస్తుంటే నా కడుపే కాదమ్మా, మనసు కూడా నిండిపోయింది. నిజం చెప్తున్నానమ్మా, వాళ్ళు పేదవాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర ప్రేమ అనే సంపదుంది. మన దగ్గర కోట్లున్నాయి గాని మన మనసులు పేదవి. మనమే నిజమైన పేదవాళ్లం, ఒకరికొకరం ప్రేమని పంచుకోలేని పేదవాళ్లం. రాజేశ్వరి నిశ్చేష్టురాలైంది. తన కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలొస్తాయని ఆమె ఊహించలేదు. మనమే నిజమైన పేదవాళ్లమన్న మాట ఆమె గుండెల్లో సూటిగా గుచ్చుకుంది. ఆ రోజు రాత్రి ఎవ్వరూ సరిగా నిద్రపోలేదు. రాజేశ్వరి తన గదిలో ఒంటరిగా ఆలోచనలో పడింది. తన కొడుకు మాటలు, తన పేద కోడలి మంచితనం ఆమె కళ్ల ముందు కదలాడాయి. మరుసటి రోజు ఉదయం లావణ్య కిచెన్లో కాఫీ కలుపుతుంది. రాజేశ్వరి నెమ్మదిగా కిచెన్లోకొచ్చింది. అత్తయ్యగారు, మీకు కాఫీ. ఆగు. రాజేశ్వరి స్టవ్ దగ్గరికి వెళ్ళింది. లావణ్యకేం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ రోజు మీ అమ్మేదో పచ్చడి చేసిందంటగా? కిరణ్ తెగ పొగిడాడు. నాకు ఆ పచ్చడి చేసి పెడతావా? ఈ చలికి గొంతు బాలేదు. లావణ్య ఆశ్చర్యంగా అత్తగారి వైపు చూసింది. ఆవిడ కళ్లలో ఎప్పుడూ ఉండే గర్వం లేదు, ఒక రకమైన అంగీకారం. లావణ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇప్పుడే చేసి పెడతానత్తయ్యగారు. వేడివేడిగా అల్లం పచ్చడి, జొన్న రొట్టె కూడా చేస్తాను. సరే, నేనిక్కడే కూర్చుంటాను, చెయ్యి. ఆ చలికాలం రాజేశ్వరి గారి ఇంట్లో ఉన్న మంచు తెరలను కరిగించింది. పేద అమ్మ వాళ్ల ఇంట్లో ఉన్న ప్రేమ అనే వెచ్చదనం రిచ్ అత్తగారి ఇంట్లోని చల్లని మనసుల్ని తాకింది. ఆ రోజు లావణ్య చేసిన జొన్న రొట్టె రెండు కుటుంబాల మధ్య కొత్త బంధానికి నాంది పలికింది.